ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల స్వామి అడిగిన వెంటనే వరాలు ఇచ్చే కల్పవృక్షం. కానీ మీకు తెలుసా, స్వామివారి అవతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో? వైకుంఠాన్ని వదిలి ఈ కలియుగంలో తన భక్తుల కోసం 7 కొండలపై కొలువయ్యారు మన శ్రీనివాసుడు. మీరు ఎవరైనా కాని, ఎలాంటివారైనా కాని ఒక్కసారి చేతులు జోడించి గోవిందా అని పిలిచి చూడండి, ఆ స్వామి వెంటనే పలుకుతారు. కాని గుర్తుపెట్టుకోండి, స్వామికి మొక్కులు మొక్కుకుంటే అవి త్వరగా తీర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంత త్వరగా వరిస్తారో అంతే త్వరగా మనల్ని సరిదిద్దుతారు కూడా. ఈ వీడియోలో స్వామివారి ప్రభావాన్ని మరింత దగ్గరగా చూద్దాం. తిరుమల 7 కొండలపైన నెలకొన్న ఆ దేవుడు కేవలం మొక్కులు తీర్చే దైవమే కాదు, కోట్లాది మంది ఆకలి తీర్చే తండ్రి కూడా. మీకు తెలుసా, స్వామి సన్నిధానంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోరు. అసలు స్వామి ఉండనివ్వరు. దర్శనో లైన్లో అయినా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భోజనాలయంలో అయినా, కొండపైన గుడి దగ్గరలో ఇంకా అనేక ప్రదేశాల్లో ఉచితంగా స్వామివారి ప్రసాదం దొరుకుతూనే ఉంటుంది. స్వామి మహిమ ఎంత గొప్పదంటే, ఎంతమంది జనాలు వచ్చినా అందరికీ సరిపోయేంత ప్రసాదం ఎప్పుడుంటుంది. స్వామి దయ ఎలాంటిది అంటే, ఆ మనిషి ఎవరైనా, ఎలాంటివారైనా, ఎంతటివారైనా, ఎంత చిన్నవారైనా అందరికీ సమానంగా ఆయన ప్రసాదం దొరుకుతుంది. అందరి కడుపు నిండుతుంది. ఎంతమంది వచ్చినా, ఎన్ని లక్షల మంది పెరిగినా అక్కడ ప్రసాదం లేదు అన్నమాటే వినపడదు. అది కదా స్వామివారి మహిమ. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఇది నా చోటు, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని తోసేస్తారు. కాని ఆ 7 కొండలపైన మాత్రం పరాయివారు అంటూ ఎవరు లేరు. తిరుమల కొండపైన ఆ స్వామి గుడి ముందు లక్షల మంది ఉన్నా కూడా మీకు తలదాచుకునే చోటు ఎప్పుడూ దొరుకుతుంది. అక్కడ భేదాలు లేవు, ఉండవు. గొడవలు లేవు, ఉండవు. చాలామంది భక్తులు స్వామి ధ్యాసలో ఆ గుడి ముందే అలా నిద్రపోతారు. ఆ చల్లని గాలి, ఆ గోవిందనామ స్మరణ మధ్య తండ్రి ఒడిలో పడుకున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఎవ్వరూ లేచివేళ్ళు అని అనరు. ఎందుకంటే అది మన శ్రీనివాసుడి ఇల్లు, మన అందరి ఇల్లు. ఆ స్వామి లీల ఏంటంటే, ఎంతమంది వచ్చినా అందరికి సరిపోయేంత చోటు ఆ కొండపైన ఎప్పుడూ ఉంటుంది. తిరుమల దర్శనం లైన్ అంటే అది ఒక ప్రపంచం. అక్కడ మీరు అన్ని రకాల మనుషులని చూడొచ్చు. నెలల పిల్లల్ని ఎత్తుకుని వచ్చే తల్లి నుండి కర్ర పట్టుకుని నడిచే తాత వరకు అందరూ ఆ 7 కొండలవాడి దర్శనం కొరకే ఎంతో ఆసక్తిగా వేచి ఉంటారు. అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది, ఎన్ని గంటలైనా ఎలా నిలబడుతున్నారు అని. అది మనిషి వల్ల కాదు, ఆ స్వామి ఇచ్చే ఎనర్జీ. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే భేదం లేదు. గోవిందా అని ఒక్క పిలుపు ఇస్తే చాలు, అలసట అంత మాయం అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, దర్శనమయ్యి బయటికి రాగానే వారి మొహంలో ఎంతో సంతృప్తి, ఎంతో ఆనందం. ఎన్ని గంటలైనా పర్వాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తామా అనే ఫీలింగ్ వారి మొహంలో కనిపిస్తుంది. అదే మన శ్రీనివాసుడి మహిమ. మీరెప్పుడైనా గమనించారా, తిరుమల క్యూలైన్లో ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మనుషులు ఉంటారు. మంచివాడు, చెడ్డవాడు, కోటీశ్వరుడు, ఏమీ లేనివాడు. కాని ఆ లైన్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. స్వామివారి దర్శనంలో ఒక రహస్యం ఉంది. అది కేవలం ఒక దర్శనం మాత్రమే కాదు, అది ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంతో మంది చెడు అలవాట్లు, చెడు ఆలోచనతో గుడిలోకి వెళ్తారు. కానీ ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే వారి మనసులో ఉన్న చీకటి మెల్లగా తొలగిపోవటం మొదలవుతుంది. ఇక నుండి మంచిగా బ్రతకాలి అనే ఒక చిన్న ఆలోచన అక్కడే మొదలవుతుంది. అదే మంచివారు వెళ్తే వారి మంచితనాన్ని, వారి ధర్మాన్ని స్వామి ఇంకా స్ట్రాంగ్ చేస్తారు. ఆ గర్భగుడి నుండి బయటకి వచ్చేటప్పుడు మనిషి కేవలం దర్శనం చేసుకుని రారు, ఒక కొత్త మనిషిగా మారి బయటకి వస్తాడు. అది స్వామివారి పవర్. తిరుమల అది కేవలం ఒక గుడి కాదు, అది ధర్మానికి నిలయం. ఆ శేషాచల కొండలపై కేవలం మంచితనానికి, మానవత్వానికి మాత్రమే చోటు ఉంటుంది. మీకు తెలుసా, ఆ స్వామి సన్నిధిలో ఎవరైనా మోసం చేయాలని చూసినా, లేదా చెడు తలపెట్టినా ఆ శ్రీనివాసుడు అసలు సహించరు. ఆయన శిక్ష ఎలా ఉంటుంది అంటే, ఇంకోసారి మనం తప్పు చేయాలన్నా, మోసం చేయాలన్నా 1000 సార్లు ఆలోచించేలా, ఒంట్లో వణుకు పుట్టేలా ఉంటుంది. స్వామి తన పైన జరిగే నిందలని సహిస్తారేమో కానీ
తన శరణు కోరి వచ్చిన భక్తులకి మోసం జరిగితే మాత్రం వెంటనే విశ్వరూపం చూపించేస్తారు. అందుకే అంటారు, స్వచ్ఛమైన మనసుతో ఆ 7 కొండలు ఎక్కండి. మీరు ఎంత చిన్న మంచితనంతో వెళ్తారో ఆ స్వామి మీకు అంతకంటే రెట్టింపు సంతోషాన్ని ఇచ్చి తిరిగి పంపిస్తారు. అది మన వెంకటేశ్వరుని న్యాయం. నిజమే కదా. మనం గంటల తరబడి క్యూ లైన్స్లో వేచి చూసేది ఆ స్వామివారి ముందు గడిపే ఆ కొన్ని క్షణాల కోసమే. కానీ మన 2 కళ్ళు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగానే ఎంత తృప్తి, ఎంత సంతృప్తి. అప్పటిదాకా ఉన్న కాళ్ల నొప్పులు, గంటల తరబడి అలసట, మనసులో ఉన్న బరువైన బాధలు ఒక్క క్షణంలో అలా గాలిలో కలిసిపోతాయి. అక్కడ నుండి బయటికి వచ్చేటప్పుడు మనం ఒంటరిగా రాము, స్వామి నాతో ఉన్నారు, ఆయన నన్ను చూసుకుంటారు అన్న ఒక గట్టి నమ్మకంతో బయటికి వస్తాము. అదే మన వెంకటేశ్వరుని మహత్యం. ఆ ఒక్క క్షణం దర్శనం మన జీవితకాలం బాధల్ని మర్చిపోయేలా చేస్తుంది.